రేషన్ బియ్యం అక్రమార్కులకు కళ్లెం పడ్డట్లేనా? రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజల కడుపు నింపాలనే సదుద్దేశంతో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీని లాంఛనంగా ప్రారంభించింది. దీంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టపడింది. గతంలో దొడ్డు బియ్యం తినేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. దీంతో రేషన్ డీలర్లే చౌకగా బియ్యం కొనుగోలు చేసి బియ్యం అక్రమార్కులకు విక్రయించేవారు. రేషన్ షాపుల్లో అక్రమ నిల్వలను గుర్తించి రెవెన్యూ అధికారులు 6A కేసులు నమోదు చేసి చేతులు దులుపుకునేవారు. తిరిగి 6 నెలల్లో యథావిధిగా డీలర్షిప్ కొనసాగేది. ప్రజా పంపిణీ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడింది. రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజలు కడుపు నిండా అన్నం తినాలనే సదుద్దేశంతో సన్న బియ్యాన్ని అందజేస్తుంది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సమీపంలో 290 క్వింటాల బియ్యాన్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. గతంలో దొడ్డు బియ్యం అందించేవారు ఆ బియ్యాన్ని తినేందుకు ప్రజలు ముందుకు రాకపోతుండే ఆ బియ్యాన్ని అమ్ముకోవడం, తర్వాత దీంతో రేషన్ డీలర్లే ఆ బియ్యాన్ని కొనుగోలు చేసి కొందరు అక్రమార్కులకు వంటగట్టి మహారాష్ట్రకు యథేచ్ఛగా అక్రమ రవాణా చేసేవారు. పట్టుబడ్డ బియ్యం పైన 6A కేసులు నమోదు చేసి రెవెన్యూ అధికారులు చేతులు దులుపుతున్నారు. తిరిగి యథావిధిగా డీలర్లకు వాళ్ళ డీలర్షిప్ కొనసాగింది. 6 నెలల తర్వాత వాళ్ళకి డీలర్షిప్ ఇవ్వడంతో డీలర్షిప్ కొనసాగింది. ఆంజనేయులు గౌడ్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా.